వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఇవన్నీ ముందు పెట్టుకొని కూర్చుంది, ఏ వీడియో తీస్తుంది అని అనుకుంటున్నారా? నేను ఈ రోజు కుకింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశానండి. ద హిందూ పేపర్ వాళ్ళు అవర్ టేస్ట్ అవర్ స్టేట్ అని చెప్పేసి కుకింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారండి. అయితే ఆశీర్వాద్ వాళ్ళు స్పెషల్ పార్ట్నర్స్. నేను కరీంనగర్ లో కుకింగ్ కాంపిటీషన్ పెడితే నేను అందులో పార్టిసిపేట్ చేశాను. అందులో ఫస్ట్ విన్ అయ్యానండి. చాలా మంది వచ్చారు. నేను అసలు విన్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ విన్ అయినందుకు ఇవన్నీ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇచ్చారండి. టైటిల్ విన్నర్ అండి. ఇది హిందీ పేపర్ వాళ్ళకి టైటిల్ విన్నర్, మాస్టర్ షెఫ్ కరీంనగర్ అని చెప్పి టైటిల్ విన్నర్ ఇచ్చారండి. స్పెషల్ పార్ట్నర్స్ ఆశీర్వాద్ వాళ్ళు, వీళ్ళంతా కో స్పాన్సర్స్ అండి. వీళ్ళందరూ బాంబీలో, ప్యారిస్, ఆర్కేజీ, సిఎంఆర్ వాళ్ళు కో స్పాన్సర్స్ అండి. వీళ్ళందరూ ఇవన్నీ కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ వచ్చాయండి నాకు. ఇవన్నీ మీకు చూపించుకుంటూ ఇవి ఓపెన్ చేద్దాము అని చెప్పేసి అని మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించిందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక్కొక్కటి కూడా. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు నేను ఓపెన్ చేసి చూడలేదండి. మీతోటి షేర్ చేసుకుంటూ మీకు చూపించుకుంటూ ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పి నేను ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. టిప్స్ అన్ని ఓపెన్ చేసి చూపెట్టాక నేను కాంపిటీషన్ కి ఎలా వెళ్ళాను, నేను ఏం చేసుకోను, ఏ రెసిపీ చేసుకెళ్ళాను కూడా మీకు నేను తర్వాత చూపిస్తానండి, పెడతాను. పార్ట్నర్ ఆశీర్వాద్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ ఫర్ ఆశీర్వాద్. వాళ్ళు ఏమేమి ఇచ్చారో చూద్దామండి. ఇది ఆశీర్వాద్ చిల్లీ పౌడర్, ప్రీమియం చిల్లీ పౌడర్ అని ఉందండి. ఇది లాల్ మిర్చి పౌడర్. ఇది మామూలుగా ప్రీమియం చిల్లీ పౌడర్. ఇది కూడా చిల్లీ పౌడరే అండి. ఆశీర్వాద్ పెప్పర్ పౌడర్, ఆశీర్వాద్ జీలకర్ర, ఆశీర్వాద్ పెప్పర్, ఆశీర్వాద్ మస్టర్డ్ అండి, ఆవాలు, ఆశీర్వాద్ ఇలాచి అండి. ఇవన్నీ కూడా ఆశీర్వాద్ వాళ్ళు ఇచ్చారండి. ఇది ప్యారిస్ వాళ్ళవి షుగర్ అండ్ జాగరీ పౌడర్ అండి. ఇవి బాంబినో వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్ అండి. థ్యాంక్ యూ ఫర్ బాంబినో. ఇది బాంబినో కంపెనీ వాళ్ళది రస్క్ అండి. ఇది బాంబినో పాస్తా అండి. 3 వెరైటీస్ ఆఫ్ పాస్తా, బాంబినో ప్యాకెట్స్, చిన్న ప్యాకెట్స్. బాంబినో సూజీ, బాంబినో పాస్తా అండ్ బాంబినో వర్మిసెల్లి. ఇది కూడా వర్మిసెల్లి అండి, బాంబినో వర్మిసెల్లి. సూజీ, ఇది కూడా పాస్తా అండి. ఇది కూడా వర్మిసెల్లి, గోధుమ పిండి. ఇవన్నీ కూడా బాంబినో వాళ్ళు ఇచ్చారండి. ఇది ఆర్కేజీ వాళ్ళది నెయ్యి డబ్బా అండి. అండ్ 2 శాచేలు కూడా ఉన్నాయి. ఇది కూడా పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకి ఇవి శాచెస్ ఇచ్చారండి. ఫైనల్లీ సిఎంఆర్ వాళ్ళదండి. కరీంనగర్ లో సిఎంఆర్ షాపింగ్ మాల్ త్వరలో ఓపెనింగ్ అవుతుంది. అయితే సిఎంఆర్ వాళ్ళు కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారండి స్పాన్సర్ గా. చేసి చూద్దామండి. డిన్నర్ సెట్ అండి. సిఎంఆర్ వాళ్ళు డిన్నర్ సెట్ ఇచ్చారండి. సో ఇవన్నీ చూసారు కదా గిఫ్ట్ హ్యాంపర్స్ ఎన్ని వచ్చాయో. నేను కుకింగ్ కాంపిటీషన్ కి ఎలా వెళ్ళానో, ఏం చేసుకెళ్ళానో, ఏం రెసిపీ చేసుకెళ్ళానో కూడా మీకు చెప్తాను, చూపెడతాను, చూసేయండి. ఫ్రెండ్స్, నేను కుకింగ్ కాంపిటీషన్ కి వెళ్తున్నాను. పునర్నవ ఆకు బడీలు చేసుకెళ్ళాను. ఈ రెసిపీ పేరు పునర్నవ ఆకు బడీలు. దీన్నే మన వాడుక భాషలో తెల్లగల్జేరు అని కూడా అంటారు. నేను ఇది తీసుకొని వెళ్తున్నాను. సో ఫైనల్గా కుకింగ్ కాంపిటీషన్ దగ్గరికి మేము వచ్చేసాము. ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పబ్లిక్ వస్తారని. చాలా పబ్లిక్ వచ్చారు. పబ్లిక్ ఎక్కువగా వచ్చారని 4 బ్యాచెస్గా డివైడ్ చేశారు. మీరు వండిన విధానంలో కూడా ఆరోగ్యకరంగా ఎలా ఉంది,
ఒకటి డీప్ ఫ్రై వచ్చింది, ఒకటి స్టీమ్ మీద ఆవిరి మీద ఉడికించాము. సో ఆవిరి మీద ఉడికించిన దానికి మార్క్స్ వెళ్ళిపోతాయి. సో విన్నారు కదండి షెఫ్ రాజు గారు ఏం చెప్పారో. అన్ని రకాల పాయింట్స్ చూస్తాము అని చెప్పారండి. నేను తీసుకెళ్ళింది స్టీమ్డ్ చేసి తీసుకెళ్ళాను కాబట్టి నాకు ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. మరియు నేను చేసింది పునర్నవ ఆకు కాబట్టి తెల్లగల్చేరు ఆకు. ఇది హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి దీనికి కూడా పాయింట్స్ ఎక్కువగా యాడ్ అయ్యాయి. సో చూడండి నేను ప్లేట్ డెకరేషన్ ఎలా చేసుకున్నానో. సింపుల్గానే చేశాను. ప్లేట్ డెకరేషన్ కూడా పాయింట్స్ ఇస్తారు. చూసారు కదా మేము ఇట్లా ఇక్కడ కూర్చున్నాము అందరం కూడా. మాది థర్డ్ బ్యాచ్లో వచ్చిందండి. చాలాసేపు వెయిట్ చేసాము. చాలా పబ్లిక్ ఉండేసరికి థర్డ్ బ్యాచ్లో కూర్చున్నాం మేము. 3 రోజుకి 3 షెఫ్లు వచ్చారు. రాజుగారు, చిన్నం రాజు గారు, ఇంకో షెఫ్. 3 షెఫ్లు ఒక్కొక్క లైన్లో ఒక్కొక్కరు టేస్ట్ చేసి మార్క్స్ వేసుకుంటూ వెళ్ళారు. అన్ని రౌండ్స్ అయిపోయాక ఫైనల్గా అనౌన్స్ చేశారు ఎవరు విన్ అయ్యారు అని. ఇది 12 ప్రాంతాల నుంచి 12 డిస్ట్రిక్ట్స్ నుంచి ఒక్కో డిస్ట్రిక్ట్లో ఒక్కొక్కరు ఫస్ట్ ఎంపికైన వాళ్ళనే నెక్స్ట్ స్టేట్ లెవెల్కి తీసుకుంటారు. సో నేను కూడా సెలెక్ట్ అయ్యాను. నాకు ఇలా ఫస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. నెక్స్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళాల్సి ఉంటుంది నేను. ఈ రెసిపీ వీడియో మీకు కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దీన్ని సపరేట్గా వీడియో చేసి పెడతాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.